నర్సంపేట మాజీ ఎమ్మెల్యే అమరజీవి పెద్ది సుదర్శన్ రెడ్డి గారు అకాల మరణం చెందడం అనేటువంటిది చాలా బాధాకరం. నర్సంపేట నియోజకవర్గానికి తీరని లోటు. ఆనాడు అసెంబ్లీ టైగర్ ఎంసీపీ వ్యవస్థాపక నేత మద్దికాయల ఓంకార్ గారు నర్సంపేట నియోజకవర్గ అభివృద్ధి కోసం ఎనలేని కృషి చేశారు. వారి తర్వాత ఎంతో కొంత ఈ ప్రాంత అభివృద్ధి కోసం పనిచేసినటువంటి వ్యక్తిగా సుదర్శన్ రెడ్డి గారిని నర్సంపేట నియోజకవర్గ ప్రజలు గుర్తుంచుకుంటారు. ఆనాడు తెలంగాణ ఉద్యమం కోసం మొత్తం పెళ్లి కూడా చేసుకోకుండా తన జీవితాన్ని మొత్తం కూడా దీనికోసం అర్పించిన పరిస్థితి ఉంది. ఈ క్రమంలో తన మరణం అనేటువంటిది చాలా ఆందోళన కలిగిస్తూ ఉన్న పరిస్థితి ఉంది, బాధ కలిగిస్తున్నటువంటి పరిస్థితి ఈ నియోజకవర్గంలో ఉంది. వారి మరణం తర్వాత కూడా ఈ నర్సంపేట నియోజకవర్గ ప్రజలు మొక్కవని ధైర్యంతో ఈ ప్రాంత అభివృద్ధి కోసం కృషి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందనేటువంటిది మేమంతా కూడా భావిస్తా ఉన్నాం. పెద్దారపు రమేష్, ఎంసీపీ వరంగల్ జిల్లా కార్యదర్శి. నియోజకవర్గానికి చేసినటువంటి సేవల గురించి ఈ నర్సంపేట నియోజకవర్గంలో ఓంకార్ గారు చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. ఎస్సీ కాలనీలలో, తర్వాత బీసీ కాలనీలో, ఈ ప్రాంతాలలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేసిన పరిస్థితి ఉంది. ఆ తర్వాత వచ్చినటువంటి ఎమ్మెల్యేలు ఎవరు కూడా నర్సంపేట నియోజకవర్గం యొక్క అభివృద్ధి పట్టించుకున్నటువంటి పరిస్థితి లేదు. ఆ తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలిసారి 2018లో ఎన్నికైన తర్వాత సుదర్శన్ రెడ్డి గారు ఈ నర్సంపేట నియోజకవర్గంలో ఆసుపత్రికి సంబంధించి కానీ, లేదా అనేక ప్రాంతాల్లో రోడ్లకు సంబంధించి కానీ, నీటికి సంబంధించి కానీ ఒక ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టి కృషి చేసినటువంటి పరిస్థితి ఉంది. కేసీఆర్ గారి మీద ఒత్తిడి తెచ్చి గోదావరి జిల్లాలని పాకాలకు కూడా మళ్లించేటువంటి పరిస్థితి ఉంది. వారి యొక్క చేసినటువంటి సేవలు ఎప్పటికీ కూడా ప్రజల మధ్యలో గుర్తుండిపోయే విధంగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. చాలా అండి. మెడికల్ కాలేజ్ అండి, యాక్చువల్లీ జిల్లా క్వార్టర్స్ వరంగల్ ఉన్నా కూడా హెడ్ క్వార్టర్ను కాదని మారుమూల ప్రాంతాన్ని తీసుకొచ్చి, అంటే మా నర్సంపేట కాన్స్టిట్యూన్సీ తీసుకొచ్చి ఈరోజు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అందుబాటులో తీసుకొచ్చారు. అది కాకుండా కరోనా టైంలో ఐసోలేషన్ సెంటర్ అండి, కరోనా టైంలో ఈ స్టేట్లోనే, తెలంగాణ స్టేట్లోనే ఎక్కడ ఏర్పాటు చేయని ఐసోలేషన్ సెంటర్ ఏర్పాటు చేయడమే కాకుండా సి విటమిన్ ఫ్రూట్స్ అండి. ఈ సి విటమిన్ ఫ్రూట్స్ అనేది ప్రతి ఒక్క నర్సంపేటలో ఉన్న ప్రతి ఒక్క ఇంటికి, ఒక ఊరికి కాదండి, ప్రతి ఒక్క ఇంటికి అందరికీ కాన్సెస్ మొత్తం డిస్ట్రిబ్యూట్ చేశారు. అవి కాకుండా సీఎం రిలీఫ్ ఫండ్లు అండి. అసలు సీఎం రిలీఫ్ ఫండ్లు అంటే ఇట్లా పండగ, సంక్రాంతి పండగ ఎట్లా చేస్తామో అట్లా డిస్ట్రిబ్యూట్ చేశారండి. సీఎం నిత్యం ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్లో అందుబాటులో ఉండి, నిత్యం ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ అంటే అసలు ఇంతకుముందు మాకు ఎప్పుడు తెలియదండి. అసలు వాస్తవం చెప్తున్నాం, ఎప్పుడు వెళ్ళినా కానీ 24/7 అవర్స్ అండి అందుబాటులో ఉండి, ఏ సమస్య మీద వెళ్ళినా కానీ మామూలు వ్యక్తి, మేము మా ఒక పదవిలో లేకున్నా కానీ కార్యకర్తలను రెగ్యులర్ తిరిగేటోళ్ళని చూసి వెళ్ళి ఏంటి ఏం ప్రాబ్లం తెలుసుకొని మాట్లాడి మాకు అన్ని చేసి పంపించేవారండి. నిజంగా చెప్పాలంటే తీరం లోటు అండి, చాలా బాధాకరమైన విషయం. ఎప్పుడు వెళ్ళినా కానీ మంచిగా ప్రేమగా పలకరించి మాట్లాడేవారు. ఎవరైనా పెద్దవాళ్ళతోటి నేను వెళ్ళే ఉంటే, ఈరోజు మీ గురువు గారు ఏరి, మీ అన్నయ్య గారు ఏరి, ఎటు వెళ్ళారు, ఏం చేస్తున్నారు అని చెప్పి పద్ధతిగా చాలా అసలు మమ్మల్ని చాలా గౌరవంగా చూసుకొని మాట్లాడేవారండి. సీఎం రిలీఫ్ ఫండే కాకుండా ప్రతి ఒక్క ఏ సమస్య మీద వెళ్ళినా కానీ మాట్లాడేవారండి. ఇప్పుడు ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ చూడండి ఎంత బోరుపోయి ఉన్నదో, అసలు దాన్ని పట్టించుకున్న నాది లేదండి. అభివృద్ధి పనులు కూడా సీసీ రోడ్లు కానీ, డాంబర్ రోడ్లు కానీ, ఏ సమస్య మీద వెళ్ళినా కానీ అన్ని శాంక్షన్ తీసుకొచ్చేవారు. ఈ రోజున చూస్తే రోడ్స్ కానీ, లైట్స్ కానీ, హాస్పిటల్స్ కానీ అన్ని ఆయన తెచ్చినాయండి, ఆయన చేసినాయే. చాలా బాధాకరమైన విషయం ఇది. మాకు తీరని లోటు, మా అన్నగారు మా మధ్యలో లేకపోవడం. జోహార్ పెద్ద అన్న గారికి జోహార్. నా దగ్గర అప్పటి నుంచి మేము ఉద్యోగం చేసినప్పటి నుంచి దగ్గర. నా పేరు షాబర్తి నర్సయ్య, గుడ్డెల్లులపల్లె. నేను ఆయన తెలంగాణ భవన్లో పండుకొని పనిచేసినాం. మంచిగా అనిపించింది. మంచిగా ఆయన చాలా మంచోడు, చాలా మంచోడు, చాలా అభివృద్ధి చేసాడు, చాలా మంచోడు. ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కాదు, అది మన జిల్లా అధ్యక్షుని ఉన్నప్పటి కానించి వినోద్ కుమార్తో నేను ఆయన రైట్ హ్యాండ్. మళ్ళా తర్వాత మసూంచార్తో నర్సయ్యను దగ్గర తీసుకోమని అన్నాడు. మసూంచార్తో ఆయనను దగ్గర తీసుకొని నాకు మంచి మేలు చేశాడు, పర్వాలేదు. ఇంకా ఆయన నాకు చాలా ఏడుపడతా ఉంది, కానీ చాలా మంచోడు. ఇప్పటికీ మనకు మసూంచారి నాకు ఆడ పైన ఉన్నాడు, రమ్మనంటే అక్కడ పోలీసు వాళ్ళు పోనిత్తలేరు. వినోద్ కుమారు
ఎంపీ వినోద్ కుమార్ ఆయన నేను అందరం కలిసి మంచిగా తిరిగిన బాబుతోళ్ళమే. చాలా మంచోడు, చాలా అభివృద్ధి చేసిండు, చాలా అన్ని బాగా చేసిండు. నేను నెక్కొండ మండలం తోపలపల్లి గ్రామం నుంచి వచ్చాను. నా పేరు అంబటి శ్రీనివాసరెడ్డి. 26వ తారీఖు నాడు అన్నగారు చనిపోయిందని వచ్చి నేను నాటేస్తానా, ఆ నాటు బంద్ చేసిన ఎమ్మటి బయటకు వచ్చినాక మళ్ళీ స్క్రోలింగ్లో అన్నగారు పర్వాలేదు బాగున్నారు అనగానే మళ్ళీ కొంచెం స్థిమితపడ్డాము. నెక్కొండ మాకు నరసంపేట కాన్స్టిట్యూషన్ పెద్ద దిక్కు పెద్దన్న నెక్స్ట్ ఇయర్ సారి ఎలక్షన్లలో గెలిచి మంత్రి అవుతాడు అనుకున్నాం. మంత్రిగా సన్మానించడానికి ఎంతమంది వద్దామో అంతకంటే ఎక్కువ మంది ఇప్పుడు ఈ రోజు వచ్చుడు చాలా బాధ అనిపిస్తుంది. అన్నగారు లేకపోడు, అన్నగారు మరణం చాలా నరసంపేటకే కాదు వరంగల్ జిల్లాకు మన తెలంగాణ రాష్ట్రానికే తీరని లోటుగా భావిస్తున్నాం మేము. నేను ఒక సామాన్య రైతును, కానీ ఇప్పుడు మా ఒక బాబు చనిపోయినప్పుడు మా ఇంటికి వచ్చి నన్ను సముదాయించి ఓదార్చిపోయాడు. మా ఇంటికి వచ్చి అన్నగారు అన్నగారు ఉంటే నాకు పెద్ద కొడుకు లెక్క అనిపించేది. నేను సరే 63 సంవత్సరాలు, నాకంటే ఒక 10 సంవత్సరాలు చిన్న అన్న, కానీ నాకు ఒక మంచిగా అనిపించేది బాగా. ఎక్కడికి వచ్చినా ఇటు చౌపడ్డా కూడా రావే అనేది కూర్చున్నాను మాట్లాడుకున్నాం అనేది మంచిగా అనిపించేదండి. ఎప్పుడు అందరికి అందుబాటులో ఉండడు. ఈ రోజు చూస్తాను మీరు ఎంతమంది వచ్చిళ్ళు, ఎక్కడి నుంచి ఫాలోవర్స్, అన్ని పార్టీల వాళ్ళు అందరూ ప్రతి జిల్లా నుంచి స్టేట్ నుంచి అందరి నుంచి వచ్చుడు. ఇక అది అర్థం చేసుకోండి. అది నేనైతే బాగా బాధ అనిపించి నాటు కూడా పనిచేసిన ఆ రోజు నాడు. మాది ఖానాపురం మండలం మాది. మా పాకల్చర్ తీర్చిన మొగోడు మా పెద్దన్న. ఈరోజు మా పెద్దన్న లేడు అనేది లోటు మేము భరించలేకుంటున్నాం. ఒక్క పాకాల్చర్ నీళ్ళు తెచ్చింది కాదు, నర్సంపేటకు మెడికల్ కాలేజ్ ఇచ్చిండు, మెడికల్ 1000 పడకల హాస్పిటల్ తెచ్చిండు. కానీ ఈరోజు మా పెద్దన్న లేడు అనేది మేమైతే భరించలేని విషయం. మా పెద్దన్న లేడు అనే ముచ్చట మాకు రాత్రి 1:12:51 చనిపోయాడని చెప్పాడు. కానీ మాకు తెలిసింది ఏంటంటే మాకు ఉదయం తెలిసింది మేము పాకాల రైతులం మేము. మా పాకాల నర్సంపేట నియోజకవర్గానికి ఇటువంటి మంచి నాయకుడు అయితే మీ జీవితంలో నేను పుట్టిన పిల్లలు కానీ చూడలేదు. ఇటువంటి నాయకుడు మళ్ళా మా జీవితంలో మేము చూడలేము. మేము బతుకున్నంత కాలం మేము చూడలేము. ముద్దునూరు గ్రామం, దుగ్గొండి మండలం. నేను ఒక కార్యకర్త. మా ఊరి సర్పంచ్ టిఆర్ఎస్ సురేందర్ రెడ్డి. మా ఇంటి ముంగట్నే పెద్ద సురేందర్ రెడ్డి మీటింగ్లో వచ్చినప్పుడు ఎక్కడికైనా పోయేది. తెలంగాణ మీటింగ్లకు, బతుకమ్మ పండుగలకు, బతుకమ్మ ధర్నాలకు అటు ఇటు పోయేది. దేనికైనా అండదండగా ఉండేది. మా అన్న కోల్పోయిండని బాధాకరంగా. ఈ రోజు ఉమ్మడి వరంగల్ జిల్లాలో తెలంగాణ ఉద్యమాన్ని తన భుజాల మీద వేసుకొని తన జీవితాంతం సర్వం త్యాగం చేసి తెలంగాణ వచ్చేదాకా నేను పెళ్లి చేసుకోను అనే ఒక నినాదాన్ని ఎచ్చుకొని రాష్ట్ర సాధన కోసం నిరంతరం శ్రమించి అనేక మంది విద్యార్థులను, ఉద్యమకారులను, కళాకారులను, కవులను ఏకతలపై తీసుకొచ్చి తెలంగాణ సాధనలో తన వంతు భాగస్వామ్యం కల్పించిన మా ఆత్మీయ అన్నగారు శ్రీ నరసంపేట మాజీ శాసనసభ్యులు పెద్ది సుదర్శన్ రెడ్డి గారు అన్నగారి అంతిమ యాత్రకు ఈరోజు తెలంగాణ తెలుగు యువత వరంగల్ ఉమ్మడి జిల్లా పక్షాన మేము ఘన నివాళులు అర్పించడం జరిగింది. ఏ పార్టీలో ఉన్నా కూడా సరే అందరితో తలలో నాలుకలా కూడా ఎన్ని ఇబ్బందులైనా కూడా రాజకీయ వ్యక్తిగత విమర్శలు కూడా ఎన్నడూ కూడా ఎవరిని దూషించిన సందర్భం లేదు. ఏమంటే సందర్భోచితంగా ప్రజా సమస్యలు లేవనెత్తేవారు, సైద్ధాంతికంగా మాట్లాడి ప్రజా సమస్యలు పరిష్కరించేవారు తప్ప అందరితో పాటు మమేకమై ఈరోజు ఇంతమంది జనసంద్రంగా వేలాది లక్షలాది మంది వచ్చి ఈరోజు ఆయన నివాళులర్పిస్తున్నాడు. ఆయన మంచితనం, ఆయన ప్రజల్లో మెలిగిన విధానం ఈరోజు ఇంతమంది సబ్బండ వర్గాలు ఈ నల్లబెల్లి స్వగ్రామంలో ఎక్కడో తెలంగాణ వ్యాప్తంగా ఎన్నో సొంత ఖర్చులు పెట్టుకుని వచ్చి ఒక ఆత్మీయుని కోల్పోయినాం,
ఒక మన అన్నను కోల్పోయినాం, మన ఇంటి బిడ్డ పెద్దవాడిని కోల్పోయినాం అని చెప్పి స్వచ్ఛందంగా మహిళలు, విద్యార్థులు, ఉద్యమకారులు ఈరోజు అన్ని రాజకీయ పార్టీలు వచ్చిందంటే ఆయన మంచితనానికి నిదర్శనం అనే విషయం ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ తెలంగాణ తెలుగు యువత పక్షాన మేము ఆయన ఘన నివాళులు అర్పిస్తున్నాం. కుంగర ప్రభాకర్, తెలుగు యువత రాష్ట్ర కార్యదర్శి, వరంగల్ ఉమ్మడి జిల్లా కోఆర్డినేటర్. ధన్యవాదాలు.